వెళ్ళాడు. అయిపోయింది, తీసుకువెళ్ళిన డబ్బు. స్నేహితులు విడిచిపెట్టారు, లోకము విడిచిపెట్టింది. చివరికి ఎప్పుడు జ్ఞానం వచ్చిందో తెలుసా? పందులు తినే పొట్టు తింటున్న సమయంలో జ్ఞానం వచ్చింది. పందులు తినే పొట్టు తింటున్న సమయంలో, ఆ పొట్టు తింటున్న సమయంలో అతడికి జ్ఞానం వచ్చిన తర్వాత, కనీసం నా తండ్రి ఇంట్లో నేను దాసుడిగానైనా ఉంటాను అనుకున్నాడు. కానీ తండ్రి దాసునిగా తీసుకొచ్చాడా? ఆ దూరం నుంచి కుమారుడు వస్తుండగానే ఈ పక్కనున్న దాసుడు చెప్తున్నారే, నా కుమారుడు వస్తున్నట్లున్నాడు, వెళ్ళు. ఎదురుగా వెళ్ళి పరిగెత్తుకొని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని తిరిగి అతనికి స్నానము చేయించి మహిమ వస్త్రాలను తొడిగించి ఒక ఉంగరాన్ని ఇచ్చి తిరిగి కుమారునిగా స్వీకరించాడు. ఈరోజు ఆ పందులు తినే పొట్టు తినే స్థితిలో మనం ఉన్నా, ఇంకా నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి అన్న గ్రహింపు నీకు రాకపోతే నిన్ను ఎవడు బాగు చేయలేడు. అర్థమైందా? నిన్ను ఎవడు కూడా బాగు చేయలేడు. మీకు ఒక విషయం చెప్పనా?